ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య కృపా పరిచయ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున వందనాలండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మరి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. ఇంకొక నూతన దినాన్ని మన జీవితానికి పొడిగించాడు కాబట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, రాత్రి అంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావాల్సిన కృపను దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు చేస్తున్నటువంటి ప్రయాణాలన్నీ కూడా మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించి పోషించినట్లుగా మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలను బట్టి, ఉపవాస ప్రార్థనలు బట్టి, మీటింగ్స్ బట్టి, వాటన్నిటిని బట్టి మరి దేవుని నామానికి మహిమకరంగా ప్రతి ప్రార్థన కోడికలు జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి దేవుడు సేవకులను బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి సేవలో వాడుకున్నట్లుగా, కాపుదల దయచేసినట్లుగా, వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, అలాగే మరి పరిచయలను బట్టి, అలాగే మరి దేశంలో జరుగుతున్నటువంటి మరి పరిచర్యలను బట్టి, స్కూలు కాలేజీలు మరి మిషనరీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి పరిచర్యలన్నిటిని బట్టి, క్రైస్తవ కుటుంబాలన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశమును బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, పాలకులను బట్టి దేవుడు మంచి జ్ఞానమును, సముచితమైన జ్ఞానము, తెలివి దయచేసినట్లుగా ప్రజలందరినీ మరి అందరి చక్కటి పరిపాలన నడిపించినట్లుగా, మన దేశంలో మరి క్షేమము దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనేక వ్యాధుల చేత, అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారికి మరి ఈ రోజే దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా, ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు అదృష్ట హస్తము చాపి మంచి ఆరోగ్యాలను దేవుడు దయచేయునుగాక. అలాగే మరి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం దేవుడు మరి ఈ రోజే మరి గర్భాలు తెరబడినట్లుగా దేవుడు కృపచూపును గాక. అలాగే మరి వివాహం కాని వారికి వివాహాలు ఉన్నట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభించినట్లుగా, అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా సొంత గృహాలు కట్టుకునే కృపను దేవుడు దయచేయనట్లుగా
అలాగే మరి అప్పుల సమస్యలతో ఇంకా నానా రకాల సమస్యలతో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వారిని అట్టి ఊబిల నుండి దేవుడు లేవనెత్తినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఏసే కృపా పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి సహకారం బట్టి సహకరిస్తున్నటువంటి వారందరిని బట్టి అలాగే మరి దినదాసుల కుటుంబాన్ని బట్టి మరి సబ్స్క్రైబర్లను బట్టి ప్రతిరోజు వాక్యలు విని బలపడుతున్న వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి పరిచయ అవసరాలన్నీ క్రీస్తు యేసు మహిమశ్వం చొప్పున ప్రతి అవసరత తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు ఈ డైలీ బ్రెడ్కి తెచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. ఈరోజు శనివారం కాబట్టి మరి ఉపవాస ప్రార్థన అండి. ఉదయం 10:30 నుండి అలాగే సాయంకాలము 7:30కి సిద్ధపాటు కూడిక. ఉదయం ఆదివారం కాబట్టి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు. సమయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతిరోజు వాక్యాలు విని బలపడుతున్న బిడ్డలారా మరి మీరందరూ మరి లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం ద్వారా మరి ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి వాక్యాలు మరి ఇంకా అనేకులకు వెళ్ళడానికి మరి సహాయపడేవారు అవుతారు. కాబట్టి తప్పకుండా మరి లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో పెడితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. లేదు మేము ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాం అనుకుంటే కూడా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. మీకు స్క్రీన్ మీద కనబడే మరి ఫోన్ నంబర్కి మీరు మరి ఫోన్ చేసినట్లయితే మేము ప్రార్థన చేస్తాం. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమేనండి. ఎవరు కూడా బలవంతం మేము చేయట్లేదు, చేయము కూడా. ఎందుకంటే విశ్వాస పరిచర్య దేవుడే సమస్తము చూసుకుంటాడు, దేవుడే సమస్తము దయచేవాడు. కాబట్టి మిమ్మల్ని ప్రేరేపిస్తే స్క్రీన్ మీద కనబడే నంబర్కి మీరు మరి ఆ యొక్క స్కాన్ చేసి కూడా మీరు మీ యొక్క కానుకలు పంపించగలరు. సరే అండి. మరి దినానికి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 17వ చరణం చదువుతానండి. కీర్తనలు 119 దావీదు రాసినటువంటి కీర్తన 17వ చరణం. నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. మళ్ళా చదువుతానండి. నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఇక్కడ దావీదు మరి దేవునికి వేడుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా ప్రతిరోజు మరి ఎన్నో అపాయాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, మరి ఎంతో శత్రువులు మరి నా మీదకి లెగుస్తా ఉన్నారు. కాబట్టి నీ దయ చూపించి నన్ను బ్రతికించవా అని అంటున్నాడండి. ఎంత జాలిగా మరి దేవుని వేడుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి అంటున్నాడండి, అసలు ఎక్కడ సేఫ్టీ ఉంది? ట్రైన్లో వెళ్తే ట్రైన్లు పడిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. అలానే బస్సులో వెళ్తే బస్సులు కూడా మరి ప్రమాదానికి గురవుతా ఉన్నాయి. కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు. విమానంలో వెళ్తే విమానాలు ఎప్పుడు కూలిపోతాయో మరి ఎప్పుడు అవి పడిపోతాయో తెలియని పరిస్థితి. మరి ఎలా వెళ్ళాలి? ఎందులో వెళ్ళాలి? ఎందులో వెళ్తే మాకు క్షేమంగా ఉంటామేమో, సురక్షితంగా మా గమ్యాలు మేము చేరగలుగుతామో మాకు అర్థమవుతలేదు అని ఒక అతను బాధపడుతూ మరి కన్నీరు పెట్టుకుంటా ఉన్నాడు. నిజమే కదండి. ఎక్కడ ఉందండి క్షేమం? ఉందా? లోకంలో అసలు క్షేమమే లేదండి. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏది వినవలసి వస్తుందో అసలు అర్థమే అవ్వట్లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దేవుని దయ మన మీద ఉంటే మనము బ్రతుకుతాము. మనం ఇప్పటి వరకు ఈ క్షణం వరకు బ్రతుకున్నామంటే ఆయన దయ కాదా? ఆయన కృపనే కదా మనల్ని కాచి కాపాడుతుంది. ఆయన దయలో మనం ఉండాలి. ఆయన కృపలో మనము నిలిచే భాగ్యం కొరకు అడుగుతూ ఉండాలి. మేము ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటామండి. ఎన్నో మరి అంచు చివరి వరకు వచ్చి మరి మరి వచ్చినటువంటి ప్రమాదాలను దేవుడు కళ్ళ ముందే మరి తప్పించాలండి. కారణం ఏంటో తెలుసా? ఉదయం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మరి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ప్రభువా వెళ్తున్నామయ్యా నీ పరిచయ నిమిత్తం మాకు క్షేమము దయచేయ్యా, మాకు మంచి మరి సురక్షితమైన ప్రయాణాలు దయచే ప్రభువా అని ప్రతిరోజు వేడుకుంటామండి. మనం వేడుకోవాలి ప్రతిరోజు. దేవా నీ యొక్క కాపుదల్లో మా బిడ్డలు పెట్టు, మా కుటుంబంలో కాపుదలు ఉండాలి, నీ దయ మా మీద పెట్టు, మా కుటుంబాలపై నీ దయ ఉంచయ్యా, నీ దయ ఉంటేనే మేము బ్రతుకుతామయ్యా అని ప్రార్థించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు అలాగ అంటున్నాడు, నీ సేవకుడైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపు. మన దేవుడు దయగల దేవుడు అండి. ఆయన దయ చూపిస్తాడు. ఆయన దయలో ఉంటే చాలండి, మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉంటాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఈ మాట ఎత్తి ప్రార్థన చేయండి.
మిమ్ములను మీ కుటుంబాలను దేవుని దయ మీ కుటుంబాల పైన మీ పిల్లల పైన ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన మరి నీ అమూల్యమైన మాటను బట్టి వందనాలు తండ్రి. దావీదు అంటున్నాడు, నీ సేవకునైనా నేను బ్రతుకున్నట్లు దయారసము నా పైన చూపుము అని అంటున్నాను ఆయన. అవును తండ్రి, మరి మేము క్షేమంగా ఉండాలంటే, సజీవ లెక్కలో ఉండాలంటే మరి మీ దయ మా పైన ఉండాలి తండ్రి. కృప చూపండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు, ప్రియుల కుటుంబాలకు నీ దయ కలుగునుగాక, నీ కృపలో నిలిచే భాగ్యము కలుగునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు. దినమంతా మీ కృప క్షేమమునే మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని, ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవునట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. త్రియక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం వింటున్న మీకును అలాగే పరిశుద్ధులందరికీ తోడయుడునుగాక. ఆమేన్. ఆమేన్.